హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అరహాస్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు అరహా బర్త్డే జూలై 31. సో అరహా ఈరోజు ఎలా టైం స్పెండ్ చేసింది అండ్ తన బర్త్డే పార్టీని ఎలా సెలబ్రేట్ చేసుకుందో చూడండి. అండ్ తనకి ఒక సర్ప్రైజింగ్ కూడా ఉంటుంది లాస్ట్లో. వీడియో అయితే చివరి వరకు చూడండి. అండ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. సో లెట్స్ గో టు వీడియో. మార్నింగ్ అయితే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటి బర్త్డే అంటున్నావు, ఉప్మా ప్రిపేర్ చేస్తున్నావు ఏంటి, స్పెషల్ ఏం లేదా అనుకుంటున్నారా? నేను లేవడమే లేట్గా లెగిసాను. ఇంకా స్పెషల్ ఏం చేసుకోను, స్కూల్కి టైం అయిపోతుంది. సో గోధుమ రవ్వతో ఉప్మా అయితే ప్రిపేర్ చేశాను. మా పిల్లలు ఆ ఫుడ్ మీద అంత ఇంట్రెస్ట్ పెట్టరండి. నాకు ఆ ఫుడ్ కావాలి, ఈ ఫుడ్ కావాలి అని. సో నేను అలా బతికిపోతున్నాను. సింపుల్గా ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. బ్లాగ్స్ డిలే అవుతూ వస్తున్నాయి, అంటే లేట్గా పోస్ట్ చేస్తున్నాను. అనుకుంటాను ఇవాళ పోస్ట్ చేద్దామని, ఇవాళ ఏదో ఒక వర్క్ ఉండి మళ్ళీ రేపు చేద్దాంలే అని మళ్ళీ రేపటికి పోస్ట్ చేస్తున్నాను. అలా డిలే అవుతుంది, అంటే ఇంట్లో వర్క్ ఉండడం వల్ల. సో ఇంకా ఈ మంత్ ఎలాగైనా మంచి ప్లానింగ్తో మంచి మంచి వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను. సో సపోర్ట్ చేయండి మీరు కూడా. బొంబాయి రవ్వతో కన్నా గోధుమ రవ్వతోనే ఉప్మా చాలా టేస్ట్గా ఉంటుందని నా ఫీలింగ్. ఎందుకంటే నాకు ఇదే ఇష్టం కాబట్టి. దీనికి నేను కారం అలా ఏం వేసుకోను, పంచదారతో తింటాను, అందుకే నాకు చాలా ఇష్టం. మీరు ఏ రవ్వతో ఉప్మా అయితే లైక్ చేస్తారో కామెంట్ చేయండి. ఉప్మా చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ ప్రిపేర్ చేయలేదండి పిల్లలకి. అంటే హాఫ్ డే వరకు స్కూల్లో ఉంచి ఇంకా తర్వాత ఇంటికి తీసుకొద్దామని అనుకుంటున్నాము. సో ఇంకా లంచ్ ప్రిపేర్ చేయలేదు. ఇంకా 6:30 అలా అయ్యింది. ఇంకా అర్హాని లేపి మెహందీ పెడుతున్నాను. మెహందీ అంటే చాలా ఇష్టం అర్హకి. నిద్రలో లేపి లేగు నేను మెహందీ పెడతానన్న వెంటనే లేచి కూర్చుంటుంది. అంత పిచ్చి అన్నమాట. 2 హ్యాండ్స్కి ఫుల్గా పెట్టాలంట. అంతసేపు పెట్టినా అలాగే కూర్చుంటుంది పేషెన్సీగా. అస్సలు గొడవ పెట్టదు. చాలు చెయ్యి నొప్పి పుడుతుంది అని అస్సలు అనదండి. 2 హ్యాండ్స్ ఆరే వరకు అలాగే కూర్చుంటుంది. తన పేషెన్స్కి మెచ్చుకోవచ్చు. 2 హ్యాండ్స్కి అయితే పెట్టేశాను. ఎలా ఉంది మా పాప డిజైను? అండ్ కొంచెం లావుగా పెట్టేశాను. టైం అయిపోతుంది. అప్పటికి నాకు 7:30 అయింది. వాళ్ళకి స్నానం చేయించాలి, ఇంకా రెడీ చేయాలి. అందుకని అర్హ రెడీ అయిపోయింది. తనకైతే మార్నింగ్ స్కూల్కి ఈ డ్రెస్ అయితే వేశాను. ఈ డ్రెస్ని నేను చాలా వెతికి మరీ తీసుకున్నాను. నాకు ఈ టైప్ ఆఫ్ ఫ్రాక్ కావాలని ఎప్పటి నుంచో ఉంది. సో ఇదైతే నేను తీసుకున్నాను. బయట షాప్లోనే గుంటూరు శంకర విలాస్ ఉంది కదా, అటు సైడ్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయడానికి చాక్లెట్స్ అనేవి ప్యాకింగ్ చేస్తున్నాము. క్రేయాన్ బాక్స్ ఒకటి, స్టాంపు, హ్యాపీ బిస్కెట్ ప్యాకెట్, ఓపీస్ లాలీపాపు అండ్ 2 చాక్లెట్స్. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసారు. ఇంకా హాఫ్ డే వరకే ఉంచుతానని చెప్పాను కదా, ఇంకా ఇంటికి తీసుకొచ్చాను. గౌన్ను అంతసేపు ఎలా క్యారీ చేస్తుందిలే అని చెప్పేసి ఇంటికైతే తీసుకొచ్చాను. ఇంకా ఒకళ్ళని తీసుకొస్తే ఇంకొకళ్ళు ఏడుస్తారు కదా, ఇంకా బాబుని కూడా తీసుకొచ్చేసాను. లంచ్ కంప్లీట్ చేసేసుకొని పైకి వెళ్ళిపోయాము. డాబా పైకి వెళ్ళాము ఫోటోషూట్ కోసము. ఇద్దరికి డ్రెస్ చేంజ్ చేసేసి పైకి తీసుకెళ్ళి ఫొటోస్ అయితే దింపాను. యాక్చువల్లీ ఎండలో ఫొటోస్ మంచిగా వస్తాయి. వీళ్ళకి కూడా బోర్ కొడుతుంది కదా అని, కొంతసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని ఇంకా పైకి అయితే వెళ్ళిపోయాము. ఎండ అయితే దంచి కొట్టింది అనుకోండి. వీళ్ళ ఫొటోస్ ఏమో కానీ నేనైతే బాగా స్ట్రెయిన్ అయిపోయాను ఆ ఎండకి. మా బాబుకి మంచిగా ఫొటోస్ కావాలంట, కొంచెం స్టైల్గా దింపాలంట. అడుగుతున్నాడు నన్ను. నువ్వు కుదురుగా ఉండరా, ఫొటోస్ అవే వస్తాయి అన్నా అసలు వినట్లేదు. తనేమో కుదురుగా ఉండడు, ఆ ఫొటోస్ ఏమో మంచిగా రావు. ఇంకా ఎలాగోలాగా కొన్ని ఫొటోస్ అయితే తీశాను.
ఇంకా కిందకొచ్చేసి కొంచెం సేపు అయితే పడుకుండిపోయాము. ఈవినింగ్ టైం అయిపోయింది. ఇంకా లెగిసి రెడీ అయ్యాము. ఈ కేక్ అయితే మా హస్బెండ్ ఈవినింగే ఆర్డర్ ఇచ్చి తీసుకొచ్చారు. ఇంకా మేము కూడా అటు ఇటు తిరిగి రెడీ అయ్యేసరికి 8:00 అయ్యింది. కేక్ కటింగ్కి అయితే అర్హకి ఈ డ్రెస్ వేశాను. ఈ లేస్ కుర్తుందా నేను మీషోలో ఆర్డర్ చేశాను అండ్ షార్ట్లో పెట్టాను కూడా. అండ్ ఈ లెహంగా జాకెట్ వచ్చేసి శారీ తీసుకున్నాను నేను వేరుగా షాప్లో. ఇంకా ఆ శారీతో ఇలా కస్టమైజ్ చేయించాను, కొంచెం ట్రెడిషనల్గా కుట్టించాను. ఈ టైప్ ఆఫ్ అయితే అర్హకు లేదు, అందుకని ఒకటైనా ఉండాలి కదా అని ఇలా కుట్టించాను. अच्छा खड़े अच्छा खड़े वो अच्छा చాలా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాము ఈసారి. అంటే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని పిలుచుకొని అంతవరకే కేక్ అయితే కట్ చేయించుకున్నాము. యాక్చువల్లీ అసలు కేక్ కటింగ్ కూడా వద్దు అనుకున్నాము. కాకపోతే అర్హ ఏమో అడుగుతుంది కేక్ కట్ చేస్తానని. సో అందువల్ల ఇంకా పిల్లల్ని అలా పిలుచుకొని వాళ్ళతో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ అయితే అర్హ ఎన్ని మంత్స్ నుంచి అడుగుతుందండి. ఇప్పటికి కుదిరి ఇప్పుడు తనకి సర్ప్రైజింగ్గా ప్లాన్ చేశాము. ఏమి ఇస్తున్నాము అసలు అనేది చూడండి. తను అడిగిన గిఫ్టే మేము అయితే తనకి ఇస్తున్నాము. యాక్చువల్లీ ఆ కళ్ళు మూయడం అదంతా అర్హనే చెప్పింది. తనకంట కళ్ళు మూసుకొని ఇలా తీసుకెళ్ళి సర్ప్రైజ్గా ఏదో ఒకటి ఇవ్వాలంట, తను అడిగింది ఇవ్వాలంట. సో అలాగే చేసాము మేము కూడా. ఇంకేం చేస్తాం, తను అడుగుతుంది, మేము చేస్తున్నాము. ఈ బాక్స్ అయితే ఎప్పుడో వచ్చిందండి. 2 డేసే అంటే బర్త్డేకి 2 డేస్ ముందే వచ్చింది. కాకపోతే మేమే ఇంకా బర్త్డే రోజు ప్లాన్ చేద్దామని ఇంకా అలాగే పెట్టాను. ఏంటి ఈ బాక్స్లో ఏముంది, ఒకసారి నేను చూస్తాను అని నన్నైతే బాగా టార్చర్ పెట్టింది. నేను చెప్పాను అది మిక్సీ అమ్మ మిక్సీ ఖరాబ్ అయ్యింది ఇంట్లో కిచెన్లో ఉన్నది. సో డాడీ కొత్తగా కొనిపించారు, ఇప్పుడు ఓపెనింగ్ చెయ్యనులే, అది కొంచెం పని ఉంది అని ఎలాగోలా చెప్పుకుంటూ కవర్ చేసుకుంటూ వచ్చాను. బర్త్డే రోజు కూడా అడుగుతుంది నేను చూస్తా అని. ఈ కిడ్స్ స్కూటర్ని అయితే తను చాలా మంత్స్ నుంచి అడుగుతుందండి. మేమే స్కిప్ చేసుకుంటూ వచ్చాము. అంటే తనకి అప్పుడు అవసరం లేదు, అది చిన్నపిల్ల, అప్పుడే ఎందుకు అవన్నీ అంత పెద్దది అని మేమే స్కిప్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు తనకి అవసరం కాబట్టి కొనిపించాము. వాళ్ళు అడిగినప్పుడు కొనిపిస్తే ఇంకా వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు, మేము కొనిపిస్తున్నాం కదా అని. ఇంకా మేము అలా కాకుండా మాకు దగ్గర డబ్బులు లేవు, ఎక్కడి నుంచి వస్తాయి, డాడీ కష్టపడాలి కదా, నీకు ఎలా కొనిపిస్తాం వెంటనే అని ఏదో ఒకటి చెప్పుకుంటూ వచ్చేసరికి తను అర్థం చేసుకుంది. ఇంకా ఇప్పుడైతే తనకు అవసరం ఉంది కదా అని ఇప్పుడు కొన్నాము. తను హ్యాపీ అండ్ తను అర్థం చేసుకునే విధానం కూడా చాలా బాగా నచ్చింది మాకు కూడా. సరేలే అని ఇంకా తీసుకున్నాము. ఇంకా తీసుకుంటే మా బాబు కూడా ఫీల్ అవుతాడు కదా, ఇంకా తనకి కూడా ఒకటైతే ఆర్డర్ చేశాము. మాకు ఇద్దరు ఈక్వలేనండి, ఎవ్వరిని హర్ట్ చేయము, ఇద్దరికి సమానంగా చూస్తాము. ఏ వస్తువు కొన్నా ఇద్దరికి సమానంగానే తీసుకుంటాము. ఇంకా మా బాబుకు కూడా రైడాన్ ఒకటి తీసుకున్నాము. ఈ రైడాన్ వచ్చేసి మా అమ్మగారి ఇంట్లోనే పెట్టేశాము. అంటే చెప్పాను కదా అమ్మ వాళ్ళ ఇల్లు మా ఇల్లు దగ్గరే అని. అంటే బాబు అక్కడే ఎక్కువ శాతం ఉంటాడు అమ్మ దగ్గర. సో అక్కడ పెట్టేశాను, అక్కడ ఆడుకుంటారులే అని చెప్పేసి. ఆడుకోవాల్సిన ఏజ్ కదా, బయటికి ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు కదా. ఇంకా మేమేంటంటే ఇలాంటి టాయ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తాము, అలా అని డబ్బులు మొత్తం వాటి మీదే వెయ్యము, తక్కువలో చూసి తీసుకుంటాము. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ రోజులు ఆడుకోరు కాబట్టి తక్కువలో చూసుకొనే తీసుకుంటాము. అది
వాళ్ళు యూస్ చేసినంతసేపు మాకు ఆ బడ్జెట్ చాలు అని మాకు అనిపిస్తుంది. అందుకని తక్కువలోనే తీసుకుంటాం ఇద్దరికి. ఏది తీసుకోవాలన్నా కొంచెం టైం ఇచ్చే తీసుకుంటాము, ఎందుకంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో మేము గమనించి దానిని బట్టి అప్పుడు తీసుకుంటామండి. సో వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను. నా వ్లాగ్ కనుక మీకు నచ్చితే సో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్.